మీకేం తెలుసయ్యా? మేము చెప్పినట్టు కట్టండి. కాళేశ్వరం డిజైన్లను తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు. ఇగో నేను చెప్తున్నాగా, వీళ్ళు చేసిన తప్పే ఇది. గత ప్రభుత్వాలు ఇగో ఇంజనీర్లు ఈ నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం, బ్యారేజీలను విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు, సీసీ కెమెరాల్లోనూ పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు, ప్రభుత్వ ఎంక్వైరీలో బయటకు వస్తున్న నిజాలు. ఇక మాకంటే పోటు మొగోడో లేడు, మేము కాటన్ దొరలము. ఎందుకంటే అప్పట్లో కట్టిన బ్రిడ్జ్లు ఎట్లుండే మరి, అట్లా చేసినట్టు రీళ్ళు చేస్తేనే ఈ పని అవుతుంది. ఉండే కాడు ఉండరా అని అమ్మ పెగ్గేసుకుంటా వానికి చెప్పాలి, ఇటు తిప్పు కట్టు అన్నట్టుగా. కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన ఎంక్వైరీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరం డిజైన్లను గత ప్రభుత్వ పెద్దలు తరచూ మార్చారని, తాము చెప్పినట్లు బ్యారేజీలను నిర్మించాలని అటు ఇంజనీర్లు ఇటు నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తెచ్చారని విచారణలో తేలినట్టు తెలిసింది. ఏదైనా పని అయ్యేందుకు ఏడాది పడుతుందని నిర్మాణ సంస్థ ఇంజనీర్లు చెబితే అలా ఎందుకు చేయడం? ఇలా చేస్తే 6 నెలల లోపే పూర్తవుతుంది కదా, మీకేం తెలుసయా? మేము చెప్పినట్టు చేయండి, ఏం కాదు అంటూ శాస్త్రీయంగా కట్టాల్సిన బ్యారేజీలను ఇష్టారీతిన నిర్మించేలా బలవంతం చేసినట్టు విచారణలో వెల్లడైందని సమాచారం. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నిర్మాణం కొనసాగుతున్న టైంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచూ అక్కడికి వెళ్లి పనులను పర్యవేక్షించారు. ఈ క్రమంలో వెళ్ళినప్పుడల్లా డిజైన్లలో మార్పులు చేశారు. అంతేకాకుండా బ్యారేజీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనులను మానిటరింగ్ చేశారు. అయితే ఎక్కడ సంబంధించినటువంటి ఈ బ్యారేజీల విషయంలో, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల కోసం సంబంధించినటువంటి విషయంలో సీసీ కెమెరాలతోని పర్యవేక్షించినటువంటి వీళ్ళు ఏం తప్పు చేసిరంటే, ఇగో ఈ తప్పు చేసిర్రు, మమ్మల్ని పని చేయనియలే చక్కగా, వీళ్ళే ఇంజనీర్ల లెక్క పోటు ముగోళ్ళ లెక్క మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు, చేసే పనికి తూటు ఓడిసినటువంటి పనులు గత ప్రభుత్వ పెద్దలు చేసిరని చెప్పి అక్కడ విచారణ తేలిందంట. మరి మంచిగా చక్కగా చేసడానికి ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి చేయాల్సిన పని మేస్త్రి చేయాలి, కలర్ వేసేటోడు కలర్ వేసే పని కలర్ వేయాలి, వాని పని వీని పని వాడు చేస్తే పని వంటది అన్నీ వంటది. ఇక లేసా ఇట్లున్నది కథ.